ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలో భారీగా తెలుగుదేశం శ్రేణులు అందరూ కలిసి ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం కార్యాలయం వద్ద భారీ కేక్ ని కట్ చేసి పిఠాపురంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అదేవిధంగా పేషెంట్లకి కేకులు అదేవిధంగా పళ్ళు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా డెలివరీ అయినటువంటి కొంతమంది బాలింతలకి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే గనక వర్మ గారు సతీమణి రావడం కూడా జరిగింది. అదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా జరుపుతున్నారు ఏంటనేది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రొట్టెలు అదేవిధంగా బాలింతలకి కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి ఎస్విఎస్ఎన్ వర్మ గారు సతీమణి ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిపారు? లోకేష్ గారు జన్మదిన వేడుకలు మా లీడర్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఘనంగా జరుపుకోవటం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఫ్రూట్స్ బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా అన్ని రకాలుగాని పళ్ళు బ్రెడ్ కూడా పంచిపెట్టడం జరిగింది. చిన్న మన నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన పిఠాపురం ప్రజలందరి తరపున మా తరపున కూడా. కౌన్సిలర్లు ఉన్నారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి వాళ్ళు పాల్గొనడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏంటి లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఎలా జరిపారు? ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో బాధితులు అనారోగ్య బాధితులకేమో ఫ్రూట్స్ రొట్టె కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకి పుట్టిన పిల్లలకు కూడా బేబీ కిట్స్ అందజేయడం జరిగింది. ఈరోజు లోకేష్ గారు చెప్పాలంటే ఒక మొండి విజేతనే చెప్పాలి. ఎందుకంటే ఆయన రాజకీయంలో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాతయ్య గారు ముఖ్యమంత్రి, తన తండ్రి ముఖ్యమంత్రి, ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగచ్చు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు మొండి విజేతగా అంటే మంగళగిరిలో గతంలో ఎప్పుడూ కూడా టీడీపీ గెలవని ప్లేస్లో ఎంచుకొని అక్కడ భారీ మెజార్టీతో గెలిచి చూపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక వెన్నుదన్నుగా నిలిచారు. రాబో 30 తరాలకు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, నిలబడింది అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఈరోజు అన్ని చోట్ల పండగ అయిపోయి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో, కానీ ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం ఇప్పుడు నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన లోకేష్ గారు ఈరోజు దావోస్ పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళడం జరిగింది. గతంలో దావోస్ అంటే ఒక మాట విన్నాం, కోడిగుడ్డు ఏమో ఎదగడం అన్నీ, కానీ ఇప్పుడు దావోస్ అంటే ఏంటో నిరూపించడానికి వస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ గారికైనా ఆయనకి ఎప్పుడు ఒకటే కోరిక, తెలుగు జాతి ఆ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని ఆయన చిరకాల కోరిక. అలాగే ఏదైతే 2047 విజన్తో ముందుకెళ్తున్నారో ఆయన వేసే ప్రతి అడుగు విజయవంతంగా సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగి మరీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లోకేష్ గారి పుట్టినరోజు గత పుట్టినరోజుకి ఈ పుట్టినరోజుకి ఉన్న ప్రత్యేకత ఏంటి? నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఐటీని తీసుకొచ్చి మన 2 రాష్ట్రాలను కూడా ఐటీ హబ్గా తయారు చేసినటువంటి ఘనత ఒక నారా లోకేష్ గారికి ఉంది. ఈ రోజు 2025లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన దృష్టి పెట్టి దావోస్ వెళ్ళి అక్కడి నుంచి ఉన్నటువంటి కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే యువతకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతమ నాయకుడు యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేయచ్చండి. అయితే లోకేష్ గారు అధికారంలో రాకముందు సుమారు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. ఆయన అధికారం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎలా అనిపిస్తుంది అంటే ఈ పుట్టినరోజును పురస్కరించుకుని మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే నారా లోకేష్ గారి పుట్టినరోజుకి ప్రజలు ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది 164 సీట్లతోటి భారీ మెజార్టీతో గెలిపించడమే. అది ఆయన చేసినటువంటి పాదయాత్రలో ప్రతి దిక్కున కూడా ఆయనకి నీరాజనం పెడుతూ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికారు. దానికి నిదర్శనమే ఈ రోజు
కూటమి ప్రభుత్వం ఇంత విజయం సాధించడానికి గల ముఖ్య కారణం. ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన సాయశక్తిలా ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారు పుట్టినరోజు అంటే ఇది మాకు ఒక పండగ రోజు అని చెప్పి ప్రజలందరూ తెలియజేయడం జరుగుతుందండి. రైట్, చూసారు కదా ఇక్కడ తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహం. లోకేష్ గారు ప్రజా శ్రేయస్సు కోసం దావోస్ వెళ్లారు, ఐటీ పరిశ్రమను తీసుకురావడానికి ఎంతో శ్రమించారు. మళ్ళీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, యువ నాయకత్వాన్ని బలపరచడంలో లోకేష్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. అదే విధంగా లోకేష్ గారు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం తమ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.